హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము ఈషణాదులనన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా, రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తుడైపోతాం అన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము, ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదులనన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము
వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. తాపత్రయములను వీడనివాడు. తాపత్రయములను వీడనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదుల నన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు,
ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తులైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము. ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకున్నాం. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయ మదిలోన గాసిపడక మోసపోకై మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ మినురవేమా తాత్పర్యము ఓ వేమా సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
తాపత్రయములను వీడనివాడు. తాపత్రయములను వీడనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదులనన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో
అప్పుడు మనము బంధ విముక్తుడైపోతాం అన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము. ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగురు. ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, మనసులో ఏ కోరికలతోనూ
గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదుల నన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా, రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తులైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము, ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి
మోసపోకయు మదిలోన గాసిపడక మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు.
ఏమంటున్నారు వేమన గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదుల నన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా, రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తుడైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము. ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును.
ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి.
మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము, ఈషణాదులనన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేమంటారా? ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా, రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తులైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము, ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ.
వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. తాపత్రయములను వీడనివాడు. తాపత్రయములను వీడనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదులనన్నింటి నర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు,
ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము బంధ విముక్తుడైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము. ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకున్నాం. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెన్నిక తెక్కు విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
తాపత్రయములను వీడనివాడు. తాపత్రయములను వీడనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు. గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన్ గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమయ్యాయి కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం రాసుకోబోయే పద్యము: ఈషణాదులనన్నింటి నెర్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును ఇట్టులగు నాతడెన్నికకెక్కు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం కష్టంగా ఉందా? రాసుకుని తాత్పర్యం చెప్పేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తాత్పర్యం కూడా చెప్పేయమంటారా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమయ్యేవాడు, ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. మనసులో ఎలాంటి కోరికలు ఉండకూడదట, ఎలాంటి తాపత్రయాలు ఉండకూడదట. అంటే వాళ్ళెలాగా వీళ్ళెలాగా, రేపేమవుతుంది, లోన్ ఎలా కట్టాలి, తెల్లారితే ఏం జరుగుతుంది, ఎప్పుడో రాబోయే కష్టం ఎలా తీరుతుంది, లేకపోతే ఇప్పుడున్న కష్టాలన్నీ రేపు ఏ విధంగా ఇదవుతాయి, అసలు రేపు ఏం జరగబోతుందని భవిష్యత్తు గురించి భయపడడము, గతం గురించి తలుచుకుని బాధపడడము, ఇవన్నీ చేసిన నాళ్ళు మనం ఇందులోనే పట్టుకొని వేలాడతాము, కొట్టుకుంటూ ఉంటాము. కానీ ముక్తిని పొందలేము. ఇవన్నీ ఎప్పుడైతే వదిలిపెడతామో, వేటికి సతమతం అవ్వకుండా ఏది జరిగినా మన మంచికే అనే ఒకే ఒక్క మాటతో ఎప్పుడైతే ఉంటామో
అప్పుడు మనము బంధ విముక్తుడైపోతామన్నమాట. బంధ విముక్తులైపోయి ఏ బంధానికి లోను కాకుండా అద్భుతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాము. ముక్తికి మోక్షానికి దారి వేసుకుంటాము అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. అదే పద్యం ఇప్పుడు మనం రాసేసుకుందాం. ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి ఈషణాదులనన్నింటినీ ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలున చేరుట వాసియగును. ఇట్టులగు నాతడెందిక తెక్కు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతం అవ్వనివాడు, మనసులో ఏ కోరికలతోనూ
గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. గొప్పవాడుగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. ఏమంటున్నారు వేమన గారు? పద్యము భావం ఒకసారి చదువుకుందామా? మళ్ళీ అర్థమవుతుంది బాగా. ఈషణాదుల నన్నింటిని ఈడ్చిపట్టి మోసపోకయు మదిలోన గాసిపడక రోసి బయలుగా చేరుట వాసియగును ఇట్టులగునాతడెన్నికగెక్కు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, తాపత్రయములను వీడనివాడు, మనసులో ఏ కోరికలతోనూ సతమతమవ్వనివాడు, గొప్పవాడిగా బంధ విముక్తుడిగా పేర్కొనబడుచున్నాడు. అర్థమైంది కదా? పద్యం భావం రెండు కూడా ఇప్పుడు అర్థమే కదా? ఎంత అద్భుతమైన పద్యం అంటారు. నిజమే కదా? మీరు చేసుకుని చదివేసుకోండి. మీకోసమే కదా ఈ పద్యం తీసుకొచ్చాను.